లక్ష్మీపార్వతి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, స్పందించిన తీరు చూస్తుంటే మీకు ఏమనిపించింది? లక్ష్మీపార్వతి గారు అయితే ఒక మాట అయితే అన్నారు. సో ఇవన్నీ దొంగ రిపోర్ట్స్ అన్నారు. కానీ ఇది భక్తుల మనోభావాలతో సంబంధించిన విషయం కాబట్టి గుజరాత్ నుంచి అక్కడ ల్యాబ్ టెస్టుల నుంచి తెప్పించిన రిపోర్టు ఇది టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి లక్ష్మీపార్వతి గారు మాట్లాడతాం. దీన్ని ఎలా చూడొచ్చు? టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన మాటలని చెప్తున్నారా? ఎవరు లక్ష్మీపార్వతి గారా? ఆవిడ ఫస్ట్ ఆవిడ సంగతి ఆవిడ చూసుకోవాలి. పెద్దావిడ కాబట్టి మేము గట్టిగా ఎందుకులే ఒకళ్ళు స్త్రీని గౌరవించాలని, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు యాక్చువల్గా వీళ్ళంతా ఏదో పార్టీ కొమ్ము కాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి కన్నా పార్టీలు ఎక్కువే వాళ్ళకి. ఇప్పుడు ఆవిడ సంస్కృత పండితురాలు అంటది కదా, సంస్కృత పండితురాలు అయినప్పుడు ఆవిడ వచ్చి మాట్లాడాల్సింది ఏంటండి? లడ్డు గురించి, స్వామివారి గురించి ఎవరు మాట్లాడినా సపోర్ట్ చేయి. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తాడు. ఆవిడకి అది ఉందా లేదో నాకు తెలియదు. మరి ఉంటే ఇలా మాట్లాడరు. పార్టీలకి మూడు పెట్టిద్ది. ప్రతిదాన్ని రాజకీయం చేస్తుంది ఎవరండి ఇప్పుడు? వాళ్ళు. అర్థమైందండి? స్వామివారి భక్తురాలివైతే, స్వామివారి పూజలు చేస్తే, స్వామివారిని సేవించుంటే, సంస్కృతం నేర్చుకుని ఉంటే, ఆ స్వామిని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విని ఉంటే, ఆయన గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అని. టీడీపీ మాటలు, జనసేన మాటలు, వీళ్ళకి అమ్ముడిపోయారు, వాళ్ళకి అమ్ముడిపోయారు. మీరు అమ్ముడిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము కాదు. మేము బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి పొత్తు అని చెప్పేసి మేము మాట్లాడలే. నేను బీజేపీలో నేను పొత్తు లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సమర్థించాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కరెక్ట్ ఉంటాడు. ఆయన కరెక్ట్ పర్సన్. ఆయన ఏం పిచ్చి వేషాలు ఎప్పుడు ఎక్కడ లేదు. ఆయన్ని కావాలని మీరు యాగి చేస్తున్నారు. ఆయన ఏదో విధంగా బురదేస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలుసు. ఆయన హీరోనే, ఇప్పుడు హీరోనే, ఎప్పటికీ హీరోనే. సో మీరు ఎవరికో అమ్ముడుపోయి ఏదో పార్టీలో మీకు పదవులు పోయి ఏమి చేయలేక తోచక మూల కూర్చొని మంచం మీద కూర్చొని ఏమో రామకృష్ణ అనుకున్న టైంలో వచ్చి మాట్లాడాల్సింది ఏంటి? మీరు రాముడికి, దేవుడికి, అలాగే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటే మాట్లాడండి. అంతేగాని ఎంతసేపు పార్టీలకి ముడిపెట్టేసి అవి పెట్టి రోజా గారిని ఈవిడిని పరిగణలోకి తీసుకోక్కర్లేదండి. అసలు వీళ్ళకి అసలు ఎంత కూడా అసలు అవసరమే లేదు. జనాల్లో అసలు ఇంత కూడా లేదు వీళ్ళకి. వాళ్ళకంతా మొత్తం పోయింది. రోజా గారు అంటారా? రోజా గారు ఆవిడేదో రాజకీయ పరంగా వచ్చి మాట్లాడతారు. ఆవిడేమో లడ్డు గురించి ఆవిడ తిరుపతి వెళ్ళిపోయి మొత్తం దర్శనాలు చేపిస్తారు అందరికీ. ఆవిడ మీద చాలా అభియోగాలు వచ్చాయి. అవన్నీ మాట్లాడరు. అవన్నీ ఆవిడ పర్సనల్గా తీసుకెళ్ళి ఇప్పుడు లడ్డు గురించి ఎందుకు ఎంత ఇదిగా చేయాలి? మరి మాట్లాడాలి, గట్టిగా ఏదైనా చేయాలిగా. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి భక్తి ఉంటే అప్పుడు భక్తితో వెళ్ళలేదా? అప్పుడు బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అందరికీ చేయిస్తే దర్శనాలు అందుకు చేయించారా? ఫ్రెండ్స్కి అందరికీ. నాకు నచ్చలేదు వీళ్ళిద్దరు పద్ధతి. కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం కూడా వృధా అనిపిస్తుంది. మీకున్న సమాచారం ప్రకారం అసలు ఏం జరిగింది? మీకున్న రిపోర్ట్ ప్రకారం లడ్డూలో కల్తీ జరిగిందని నేను అంటానండి అప్పట్లో. లేకపోతే ఊరికే రావు కదా ల్యాబ్ టెస్ట్లో. ఎందుకంటే 320 రూపాయలు నెయ్యి ఎవడిస్తాడండి? ఏ పనికి మాల వెధవ ఇవ్వడు 320 రూపాయలకి. అంటే వాడు ఎవడు థామస్ అని ఎవడు పరమ వెధవగాటి ఇచ్చాడు. నేను చెప్తున్నా 1600 రూపాయలు ఒక కేజీ నెయ్యి అని చెప్పి ఒకదానికి వాడేమన్నారు ప్రసాదానికి. అంటే అది ప్రసాదం 1600 వాడినప్పుడు స్వామివారికి 3000 ఉన్నది. పోనీ ఏదో సగం ఆఫ్ రేట్కి ఇచ్చారు అనుకుందాం. పోనండి, కొన్ని 2500 కూడా ఉంటాయి. పోనీ ఇచ్చారు 3000 మినిమం మంచి నెయ్యి. అలాంటిది పోనీ 1600కి ఇచ్చారండి ఒక నెయ్యి. మరి ఈ నెయ్యి 320కి వస్తుంది. నెయ్యి కాదంటే కదా మీరే ఒప్పుకున్నట్టుగా మీ నోటితో. సో కల్తీ జరిగినట్టు ఒప్పుకున్నట్టేగా వాళ్ళు. మరి అలా కాదంటాం మనం. అయ్యింది. ఆ స్మెల్ కానీ అవన్నీ కానీ తింటుంటే మీరు టేస్టే తెలిసిపోయిందండి. ఇప్పుడు తిన్న వాళ్ళందరూ బాధపడుతూ ఎంతమంది అపరాధం చేసుకున్నాం స్వామి తెలియక చేసామని చెప్పేసి పొర్లు దండాలు పెడుతున్నారు, మెట్లకు నడిచి వెళ్తున్నారు, గోవిందనామస్మరణ చేసి ఆయన దీపాలు పెట్టి మొక్కులు మొక్కి శనివారం వ్రతాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరండి? ఎవరి వల్ల అంటారు? ఇవన్నీ ఆ దొంగ కాంట్రాక్టర్స్ వల్ల. ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేశారు? ఎవరు చేశారు? ఎవరైతే దొంగ కాంట్రాక్టర్లు ఈ లడ్డు దానికి నీకు ఇచ్చేస్తే కాంట్రాక్ట్ నాకు 420 రూపాయలకి ఎంతకో దొరికేది ఇంతకుముందు నందినిదేదో అది తీసేసి వీళ్ళని పెట్టారు. థామస్ వాడి పేరు. వాడు అసలు అన్ని మతస్థుడు. వాడికి ఏం పని మా తిరుమలలో? వాడి చర్చిలో మనకేమైనా అవకాశం ఇచ్చారా? వాడి వాటా మనకేమైనా ఇస్తున్నారా? మన తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బులని తీసుకెళ్ళి అందరికి పంచుతున్నారు. అంతేకాకుండా మనం ఒక మసీదులో ఉండే ముస్లిం తీసుకొచ్చి జీడిపప్పు కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే జీడిపప్పు కాంట్రాక్ట్ అన్ని మతస్థులకు ఇస్తారు, నెయ్యి కాంట్రాక్ట్ అన్ని మతస్థులకు ఇస్తారు, మొక్కులు ముడుపులు అన్నీ మేము కట్టాలి, మావన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఎవరిది తప్పంటారు? ఎవరైతే ఆ బోర్డు మెంబర్స్లో ఉన్నారో, ఎవరైతే అడ్వైజర్గా ఉన్నారో, ఎవరైతే ఈవోగా ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఇవంతా అయిందంటారా? అప్పుడున్న వాళ్ళకి తెలిసింది. సో అందరూ దొంగలయ్యి ఆ పని చేశారు. ఆ వెంకటేశ్వర స్వామికి అపరాధం చేశారు. మీరు చేసిన పాపం పండింది కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ రూపంలో, ఒక చంద్రబాబు నాయుడు రూపంలో, ఇంకొకరి రూపంలో బయటకు వచ్చింది.